ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన నోట్ల రద్దు నిర్ణయాన్ని దేశంలో ఎక్కువ శాతం ప్రజలు స్వాగతించారన్నారు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు. అయితే ఈ నిర్ణయాన్ని కొన్ని పార్టీలు మాత్రమే వ్యతిరేకించాయని, వారంతా ప్రజలకు సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నారు. నల్లధనాన్ని వెలికి తీసేందుకు నోట్ల రద్దు ఒక చర్య మాత్రమే అన్నారు వెంకయ్య నాయుడు. నోట్ల రద్దు కాదని నోట్ల మార్పిడి మాత్రమే అన్నారు వెంకయ్య. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు, అవగాహన కల్పించేందుకు విశాఖ బీచ్ రోడ్లో నిర్వహించిన డీజీ ధన్ మేళాలో ఆయన పాల్గొన్నారు. లక్కీ డ్రాలో విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ దేశంలో నల్లధన నివారణకు, అవినీతిని అరికట్టడానికి ఈ నోట్ల మార్పిడి కార్యక్రమాన్ని చేశారు. నోట్ల రద్దు కాదని నోట్ల మార్పిడి, అలాగే ఈ నోట్ల మార్పిడి కార్యక్రమం చేపట్టిన తర్వాత అలవాటు సృష్టిస్తుంది. అలాగే స్వచ్ఛమైన ఆర్థిక వ్యవస్థను ఏర్పాటు చేస్తుంది. స్వచ్ఛమైన జాతీయ స్థూల ఆదాయాన్ని తయారు చేస్తుంది. స్వచ్ఛమైన ఈ దేశంలో ఆర్థిక వ్యవస్థ ముందుకు వెళితే మనసులు ప్రశాంతంగా ఉంటాయి, నిద్ర బాగా పడుతుంది. అది కాకుండా డబ్బు కాని మంచం కింద ఉంటే కాసేపు దిడ్డు పైన తల, కాసేపు మంచం కింద ఏమవుతుందో అని భయం, ఈ రెండు కూడా జనాన్ని పీడిస్తూ ఉంటాయి. సరిగా నిద్రపడదు. మన నవంబర్ 8న రేటు తగ్గిపోతుంది, ప్రారంభం కూడా తగ్గిపోతుంది, ఆదాయం పెరుగుతుంది. ప్రభుత్వానికి ఆదాయం పెరిగితే ప్రజలకు